ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేలచేరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కాకునూరి శంపిరెడ్డి సార్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే. ఈ పాలకవర్గం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? పాలకవర్గం 2020 ఫిబ్రవరి 15వ తారీఖున ఏర్పడటం జరిగింది. నేను చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మా పాలకవర్గం మొత్తం 12 మంది డైరెక్టర్లు, నేను చైర్మన్ని, మొత్తం 13. ఈ 5 సంవత్సరాలలో మంచిగా సొసైటీని మంచిగా డెవలప్ చేసి సార్, ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహిస్తారు? రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుంది సార్? సంవత్సరానికి డిసెంబర్లో ఒకసారి, మార్చిలో, మళ్ళీ జూన్లో 4 సార్లు, జనరల్ బాడీ రెండు సార్లు నిర్వహిస్తాం. మొత్తం సభ్యుల్ని ఆల్రెడీ స్పీకర్ పెట్టి ఊళ్ళో కేన్వర్సింగ్ చేపిస్తాం. మా వస్తారు ఆల్రెడీ సంతకాలు తీసుకుంటూ మంచిగానే సలహాలు సూచనలు కూడా మంచిగానే ఇస్తారు. మేము మంచిగానే చేస్తాం. మీ పాలకవర్గ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాల్లో రైతులకు ఎలాంటి మేలు చేసే అవకాశాలు సూచనలు చేస్తారు సార్? అంటే జిల్లా బ్యాంకు సమాచారం ప్రకారం మేము నడుచుకుంటాం. వాళ్ళు ఏదన్నా అక్కడ ఏ పథకం కానీ వాళ్ళు అమలు చేస్తే మేము దాన్ని తప్పకుండా, ఇక్కడ ఏది క్రాప్ లోన్స్ ఉంది దానికి రిపీటు, ఏది ఒక సంవత్సరంలో లోపల కట్టిరు అనుకో 7,000 వడ్డీ ఉంటుంది, అందులో 3,000 మళ్ళీ రిటర్న్స్ వస్తాయని చెప్పటం, అట్లా కట్టుకోండి అని చెప్తాం. మంచిగా మళ్ళీ క్రాప్ లోన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇస్తుంటాం అడిగిన వాళ్ళకి తప్పకుండా. సార్, రైతులకు క్రాప్ లోన్లు సార్ మరి ఎకరానికి ఎంత ఇస్తున్నారు? ఇస్తే వడ్డీ ఎంత పడుతుంది సార్? 7% పడుద్దండి. సంవత్సరం లోపల కట్టుకుంటే మళ్ళీ 3% రిపీట్ అవుతుంది సార్. ఇటీవల ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది సార్, 2 లక్షలు. ఆ రుణమాఫీలు మరి ఈ బ్యాంకు సహకార సంఘం నుంచి పూర్తిగా అయిందా సార్? అయితే రైతులకు ఎలాంటి మేలు చేకూరింది? మా సొసైటీ నంగా 10 కోట్ల ఫైన్ ఉంది మొత్తం క్రాప్ లోన్స్. అయితే 2 లక్షల లోపల ఒక 5 కోట్ల ఫైన్ వచ్చిందండి. 5 కోట్ల 60 లక్షలు వచ్చిందండి. ఆల్రెడీ మళ్ళీ వాళ్ళకి జిల్లా బ్యాంక్ ఆదేశాల ప్రకారం మిక్సీగా మా ఏరియా అయితే 70-80 వేలు మటుకి ఇచ్చినాం ఎకరానికి. అయితే మళ్ళీ ఆల్రెడీ 6-7 కోట్లు పంచగలిగినాం. 5 కోట్లు వచ్చినా కూడా 6-7 కోట్లు మళ్ళీ ఆల్రెడీ మాకు జిల్లా బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి క్రాప్ లోన్ పంచగలిగాం. ఈ సహకార సంఘం నుంచి క్రాప్ లోన్లు సార్ ఇప్పుడు ఆల్రెడీ మాపోయినాయి, మళ్ళీ కొత్తగా లోన్లు ఇస్తున్నారా సార్? ఇచ్చినాం సార్, ఇస్తున్నాం. ఇస్తున్నాం. ఆల్రెడీ పూర్తయినాయండి. మార్చి లోపల పూర్తి చేయమని సార్. ఈ సహకార సంఘం నుంచి ఇప్పుడు ఐకేపీ సెంటర్ల నిర్వహణ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు సార్. మరి ఐకేపీ సెంటర్ల నిర్వహణ ఏ విధంగా ఉన్నది? ధాన్యాన్ని ఏ విధంగా సేకరిస్తున్నారు? రైతులకు ఎలా మద్దతు ధర లభిస్తున్నది? వానకాలం సన్నాలు కొన్నామండి. దాదాపుగా 26,000 క్వింటాలు కొన్నామండి. ఆల్రెడీ కొంచెం లేట్ అయినా బోనస్ ఈ మధ్య కాలంలో 3 నెలల తర్వాత మొత్తం పూర్తిగా పడింది. ఏ ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు సార్? సన్నధాన్యం అండి. ఓన్లీ సన్నధాన్యాన్ని. ఇప్పుడు ఆల్రెడీ సన్నధాన్యం మా కాడ చాలా తక్కువ ఉన్నాయి. 10 సెంటర్ పెట్టిన ఇవాళనే ఓపెన్ చేసి. ఇప్పుడు ఈ రైతుల నుంచి సేకరించే ధాన్యానికి మీరు గోనె బస్తాలు కానీ పురుకోస కానీ ఇప్పుడు రైతులే తెచ్చుకుంటారా? మన సంఘం వాళ్ళకు గోనె బస్తాలు మేమే ఇస్తాం, సంఘమే సమకూరుస్తుంది. మరి పురుకోస సార్? పురుకోస ఆల్రెడీ అది కలర్ ఉంటుంది, వాళ్ళే తెచ్చుకుంటారు సార్. తర్వాత వాళ్ళకు మళ్ళీ డబ్బులు పడతాయా మరి వాళ్ళకు రైతులకు? లేదు సార్, లేదు. అంటే పూర్తిగా సంఘం భరిస్తుంది కాబట్టి ఏమైనా ఆ ధాన్యానికి ఖరీదు చేసి అంతే. ఏది కాటా వేసిన మట్టికి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారు రైతులు. మీ జనరల్ బాడీ మీటింగ్లో ఏ సమస్యలు మీరు పరిష్కారం అంటే మేము రిపీట్ వచ్చినా, ఏది వడ్డీ ఉంటుంది రాయితీ వచ్చినా అన్నీ ఎప్పటికప్పుడు మొత్తం జనరల్ బాడీలో చర్చించుకుంటాం, బైలా ప్రకారం నడుచుకుంటాం, అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాం, అది నడుస్తుంది. ఇప్పుడు ఈ సహకార సంఘం బ్యాంక్ నుంచి సార్ ఓన్లీ రైతు రుణాలే, క్రాప్ లోన్ రుణాలే ఇస్తారా? ఇంకా మిగతా ఇస్తారా? లేదు సార్, 5-6 ఆల్రెడీ లోన్లు ఇస్తాం. ఒకటి బర్రెలు, దీర్ఘకాలిక రుణాలు, చాలా స్వల్పకాలిక ఏమైనా ఉంటాయా సార్? దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలలో దీర్ఘకాలిక రుణాలు, ధాన్యం తాకట్టు మీద రుణాలు,
బండి లోన్లు ఇవ్వాలంటే వెహికల్స్ లోన్స్ కూడా vehicles ప్రొవైడ్ లో, చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ బంగారం గోల్డ్ ఉంది కదా ఉంది సార్. గోల్డ్ కూడా అంటే ఎట్లా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్ మరి గోల్డ్ లోన్ అంటే మరి మీరు పాస్బుక్ పెట్టుకొని అంటే రైతులకు గోల్డ్ లోన్ పెట్టుకొని ఇస్తారా లేకపోతే పర్సనల్ గా గోల్డ్ లోన్ కి బుక్ ఇవ్వలేదు సార్. బుక్ ఏం లేదు లేదు. జనరల్ గా ఇచ్చేస్తారు. జనరల్గా ఇచ్చేస్తాం. జనరల్ గా 9% వడ్డీ. 9% వడ్డీ. సార్ ఇప్పుడు రైతులకు పండించే ధాన్యం ఉంది కదా సార్ ఆ సేకరణ చేస్తారు అంటే పూర్తిగా రైతుల నుంచి అయిపోయేదాకా కొనుగోలు చేస్తారా సార్ ఈ సంఘం? ఆల్రెడీ అలా చేస్తాం. చేసేస్తారు. అక్కడ అంటే సెంటర్లో కుప్పపోసిన బట్టికి కొని అయిపోయిన దాకా చేస్తాం. ఈ తేమ శాతం ఎంత మీరు 17% అండి 17%. గవర్నమెంట్ లెక్క. ఈ తాళ్ళు గీళ్ళు ఏమైనా చూస్తారా? అంటే తూర్పాలకు వస్తుంది. తూర్పాలకు వస్తాను. రైతులకైతే మంచి మద్దతు ధర లభిస్తుంది. మద్దతు ధర లభిస్తుంది. అందులో తగ్గించేది ఏముండదు. మీ పాలక వర్గం నుంచి మీరు చైర్మన్గా ఉన్నారు సార్. మీరు రైతులకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు సార్? అంటే జిల్లా బ్యాంకు ఆదేశాలు ఏది ఇచ్చినా మేము ఆల్రెడీ జనంలోకి తీసుకెళ్తాం. సభ్యులను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్తాం పలానా లోను ఇట్లా ఇట్లా తీసుకోవచ్చు అని చెప్తాం. ఏదైనా తనఖా సొసైటీ అంటే తనఖాతోనే. ఈ సంఘం నుంచి ఎంతమంది సిబ్బంది 9 మంది రైతులకు రోజు అవైలబుల్ అందుబాటులో ఉంటారు సార్. మొత్తం ఇక్కడ వాళ్ళే అంటే బయలా మెయింటైన్ చేస్తారు ఓకే. సార్ ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయ నిమిత్తము ఎరువులు తీసుకుంటారు. సబ్సిడీ ఎరువులు పంట వేసే విత్తనాల విషయంలో కానీ ఎరువుల సబ్సిడీ విత్తనాలు ఏమో అమ్మమండి. ఓన్లీ మందుకట్లు అమ్ముతారు మొత్తం. ఎట్లా సబ్సిడీ అంటే ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా? సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా 266కే అమ్ముతాం, ఎక్కువ అమ్మాం. ఇంకా వేరే ఇంకా దాని రేట్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలే మా కాడ ఎక్కువ అమ్మటానికి. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్రం కలిపి ఉంటాయి. జిల్లా బ్యాంక్ ఆదేశాలు, జిల్లా సహకార బ్యాంకు ఆదేశాల మేరకు చేస్తుంటారు సార్. సార్ ఫైనల్గా మీరు రైతులకు మేలుచేరు రైతులకు ఏ విధంగా సూచన చేస్తారు సార్? అప్పులు మొత్తం సకాలంలో ఏడాది లోపల కట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ చాలా తక్కువ పడుద్ది. మళ్ళీ వడ్డీ రిపీట్ అవుతుంది అని చెప్తాం. కొంత కట్టకపోతే వడ్డీ వాళ్ళ మీదనే పడుద్ది. కాబట్టి ముందే మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చేస్తాం. ఓకే సార్. ఏడాది లోపల ఫోన్ చేసి అని చెప్తాం. లేదండి, కొన్ని అంటే జప్తు చేస్తున్నారని అంటే మా కాడ అట్లా లేవండి. ఆల్రెడీ చెప్తే ఇంటర్ ఉంటాయి. అది ఏదో అదే ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఇంటికి తాళం పెట్టడం కూడా అలాంటి అసలు మా కాడ చేయలేదండి. నేను నా పీరియడ్లో అయితే లేవు. ఆల్రెడీ కట్టుకుంటారు. మీ సొసైటీ ఏ విధంగా ముందుకు పోతుంది సార్? మాది నేను వచ్చినప్పుడు దాదాపుగా ఒక 15 కోట్లు ఉండేది. ఇప్పుడు 30 కోట్లలో బాగానే డెవలప్ అయింది. భవిష్యత్తులో ఏం పథకాలు కానీ స్కీమ్స్ కానీ రుణాలు కానీ రైతులకు అందించే అవకాశం ఉంది సార్ మన సహకార? నేను వచ్చిన తర్వాత 2 గోడమ్స్ మెట్రిక్ టన్నులు కట్టినాం టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచిగానే సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మంచిగానే మేము వానకాలం 26,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. 100 ఆల్రెడీ సన్న బియ్యం మిల్లులకు పంపిస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాకు ఆర్డర్ వస్తే మిల్లుకు తోలుతాం. మాకు డబ్బులు ఏమంటే 3వ నాడు 4వ నాడు పడతాయి. మా రైతులకి బాగానే నడుస్తుంది సార్. మన సంఘం నుంచి ఏమైనా సాధారణ సమావేశాలు కానీ ప్రత్యేక సమావేశాలు కానీ అత్యవసర సమావేశాలు కానీ ఏమైనా నిర్వహిస్తుంటారా? అత్యవసర సమావేశాలు ఏముండవండి సొసైటీ. జనరల్ బాడీ సమావేశాలు సంవత్సరానికి 2 సార్లు నడుస్తాయి. నేను 5 ఏళ్లలో 1 సంవత్సరం నడవలేదండి. ఇంకా నిరుడు ఈ 4 సంవత్సరాలు 8 సార్లు పెట్టినామండి. ఎన్ని సెంటర్ల నిర్వహణ జరుగుతుంది సార్ మన ఈ సంవత్సరం? మాత్రం 3 పెట్టినామండి. తర్వాత 2 పెడుతున్నాం. ఇప్పుడు 2 నడుస్తుంది. 2 అయినా కూడా పూర్తిగా ధాన్య సేకరణ అంటే మా సొసైటీ కింద 7 ఊళ్ళు ఉన్నాయండి. ఏపల మాదారం, ఏమ్లా తండ, కప్పలకొండ తండ, వెంకటరాంపురం, ఎర్రగడ్డ తండ, మేళచెరువు. దీని పరిధి మొత్తం 5,600 మంది సభ్యులు ఉన్నారు. సార్, గత ప్రభుత్వంలో రైతులకి పట్టాలు వర్షం వస్తే తడవకుండా పట్టాలు కూడా గవర్నమెంట్. ఇప్పుడు మీ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో అట్లాంటి ఏమైనా ఇస్తున్నారా? ఇప్పుడే తీసుకోలేదు. టార్పాలిన్స్ అన్ని మార్కెట్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. టార్పాలిన్స్ ఇవన్నీ మార్కెట్ యార్డ్ నుంచి సప్లై చేశారు. తీసుకొచ్చాం. అయిపోయిన తర్వాత ఆఫర్ చేస్తాం.
సరే మన ఈ సహకార సంఘం నుంచి వ్యవసాయ పరికరాలు ఏమన్నా అందుబాటులో ఉన్నాయా? రైతులకు ఏ విధంగా మీరు ప్రెసెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు? ఏవలేవండి ఏవో ఆఫీస్. ఏవో ఆఫీస్. ఓకే. ఓన్లీ మనం ఇక్కడ నుంచి రుణాలు, అంతే, ధాన్యం సేకరణ ఇవి చేస్తున్నారు. ఫైనల్ గా మన మెలిచేరు మీ సంఘం తరపు నుంచి రైతులకు ఏం సూచన చేస్తారు సార్? పనిచేయట్లేదా? రైతులకి సకాలంలో అప్పులుగా వడ్డీ రివ్యూ కట్టుకోవాలి. ముఖ్యంగా సంవత్సరం దాటితే ఎక్కువ డబుల్ వడ్డీ పడుద్ది. సహకార సంఘానికి ఉన్న లెక్క అది బయట. ఇంకా అంటే వాళ్ళు ఆల్రెడీ ఏ అప్పు అడిగినా ఇస్తున్నాం ఆల్రెడీ తనఖా మీద. ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా తక్కువ వడ్డీ. థ్యాంక్ యూ సార్. ఐకేపీ సెంటర్లలో సకాలంలో ఒడ్లు పొందలేరని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అది మీ ప్రాబ్లమా? ఎట్లా మా ప్రాబ్లం కాదండి. అది గవర్నమెంట్ ఇప్పుడు మిల్లులు ఇవ్వాలి. మిల్లులు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఒడ్లు కాటేయాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మిల్లుకి పంపించాలి. అది మన ప్రాబ్లం కాదు. ఆల్రెడీ ఇంకా మిల్లు ఇవ్వాలి వస్తే ఇవాళ కాటేస్తుంది. అంటే కొంచెం మ్యాచర్ లేదని చెప్పేసి, తడిచిలే అని చెప్పి, ఇది గింజలు పనికిరావని, వెగపోతే చేయాలని చెప్పేసి కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మేము వస్తుంటే మా కాడ వీడియోలు కూడా ఉన్నాయి సార్. రైతులు చెప్పిన అదే వాటిపైన మీరు ఎలాంటి చర్యలు అంటే దానికి ఏవో ఉంటారు సార్, ఏఈఓ ఆయన సంతకం పెడితే, ఆయన చూసి మ్యాచర్ చూసి సంతకం పెడితే ఆల్రెడీ కాట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లోడ్ అయిన వెహికల్స్ కూడా తొందరగా అన్లోడ్ అవుతలేవని కూడా ఒక అంటే అది కాంట్రాక్టర్ లారీలు అన్ని సెంటర్లు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయంతో. దాని గురించి అది ఇప్పుడేం లేదండి. ఒక గతంలో ఉందిలే కానీ ఇప్పుడేం లేదు. రైతులు చాలా వరకు అయితే మేము ఎంతో కష్టపడి పండించిన పంట కూడా ఈ అమ్మే దగ్గరకు వచ్చేసరికి దళారీలు మరియు ఇంకోటి ఏంటంటే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి అంటున్నారు సార్. దీంట్లో అలాంటిది ఏం లేదండి. రాజకీయాలు ఏమి నడవట్లేదు. ఎవరైనా సీరియల్ రాసుకుంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్, తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత. అదేం రాజకీయం ఏం లేదండి. సో కాకపోతే మీరు పోయి అక్కడ అడగండి. సీరియల్ ఆల్రెడీ బుక్లో రాసుకుర్రు. నాయి కూడా సీరియల్ వచ్చినప్పుడే వేస్తారు. అదేం లేదు. ఈ ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పి ఒడ్లు ఎండిన తర్వాత కూడా మీరు జిల్లాల దృష్టికి తీసుకొస్తే మీరు వాళ్ళను అంటే అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు కూడా తెలిసింది సార్. వీడియోలు కూడా మా దగ్గర, రైతులు చెప్పిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేమైతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులకు ఎందుకు అంత చిన్న చూపు? అట్లా మా వల్ల ఏం ఉండదండి. మేము ఆల్రెడీ చెప్తాం, కాటేస్తారు, లారీలు ఎత్తారు. మా వల్ల ఏమి ఉండదు. అధికారులు అంటే అధికారులు ఏవో సంతకం ఉంటుంది బిల్స్ మీద. అది చైర్మన్ది ఆల్రెడీ పాలకవర్గాన్ని ఏమి ఉండదు. సిఓ గారు చూసుకుంటారు. అంటే గోనె సంచులు లారీ ఎత్తాలన్నా కమిషన్ ఇవ్వాలా సార్? అట్లేం లేదు కదా. డ్రైవర్లకు, లారీ ఓనర్లకు కూడా కమిషన్ అడుగుతున్నారు. బస్తకు ₹2 చొప్పున తీసుకుంటున్నారు. అది మేము కాదండి. మా సెంటర్లో అంటే చెప్పుకోవచ్చులే కానీ వాళ్ళు ఎట్లా అంటే లారీ ఊకినందుకు డ్రైవర్ మామూలు అడుక్కుంటున్నట్టు. లారీలో కారుతాయిగా అవి. కానీ ఎక్కడ పాలకవర్గం ఎక్కడ రూపాయి తీసుకునే ఛాన్స్ అయితే నాకు తెలిసి. రైతులు అంటున్నమాట సార్, ఆఫీసర్లు అధికారులు అందరూ ఏసీ రూమ్ లో కూర్చుంటారు. మా కాడికి వచ్చేసరికి మొత్తం కమిషన్లు అడుగుతున్నారు సార్. మేము చెప్పడానికి కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటారు, అధికారులు పట్టించుకుంటున్నారు. మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆఫీసర్లు ఉంటారు అండి. పై అధికారులు ఎందుకు బట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి అక్కడ కూర్చోవాలంటే ఏవో ఒక చెప్తారు. ఏవో ఆయన ఆల్రెడీ మ్యాచర్ పెట్టుకొని ఆల్రెడీ ఈ కుప్ప కాటేయమని చెప్తుంటే సంతకం పెడతాడు. వాళ్ళ బస్తాలు, జిరాక్సులు, పాస్బుక్ జిరాక్సులు అన్నీ తీసుకుంటారు, ట్యాబ్లో కొడతారు. అట్లా అది ఉండదు. అంటే ఎంత సమయంలో, అంటే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎంత సమయానికి అమౌంట్ పడుతుంది? 4-5 రోజులలో. గతంలో ఎట్లా ఎప్పుడు పడుతుంది? గతంలో కూడా అంతేనండి. ఎప్పుడు లేట్ అనేది జరగలేదు. బోనస్ లేట్ అయింది మొన్ననే, కానీ అది ఎప్పుడు జరగలేదు. సార్ ఇప్పుడు ఎంత ధాన్యాన్ని సేకరించారు సార్ ఇప్పుడు మీరు? మేము ఈ రోజే స్టార్ట్ ఈ కారులో. మీ పరిధిలో ఉన్న ఐకేపీ మొత్తం మాది ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళనే ఒక్కటే స్టార్ట్ చేసినాం. ఇంకా ఏం జరగలేదు ఇప్పుడే. సరే సార్, ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి అమ్మకాలు అవునవును. ఇప్పుడే అదే కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే వస్తుంది. అందుకే మీతో అక్కడికి రాండి అని చెప్పి. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు.